మంత్రి శైలజనాథ్ ను సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు అడ్డుకున్నారు. మంత్రి శైలజనాథ్ పదవి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సీమాంధ్ర ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. హైదరాబాద్ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులంతా కూడా తమకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ అందరిది అనే నినాదంతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం నుంచి కూడా సీమాంధ్ర ఉద్యోగులు ప్రధానంగా తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచే సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి భారీ ర్యాలీగా చేరుకొని ముఖ్యమంత్రి బ్లాక్ ముందు ప్రస్తుతం బైఠాయించున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఈ రోజు మీరు ఆందోళన చేస్తున్న మీ డిమాండ్స్ ఏంటి చెప్తాం. ఈ సపరేషన్ కంబైన్డ్ స్టేట్ అనే దాని మీద నంబర్ ఆఫ్ మూవ్మెంట్స్ ఎర్లియర్ వచ్చి ఉన్నాయి. 1972 వరకు వి వాంట్ టు గో బ్యాక్. బై దట్ టైమ్ వి నీడ్ సపరేట్ స్టేట్ అని చెప్పేసి 1972లో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుని మాకు సపరేట్ స్టేట్ కావాలని ఆ రోజు అడిగిన రోజున ఇదే గవర్నమెంట్ ఉన్న పరిస్థితుల్లో మీరు కలిసే ఉండాలి అని చెప్పేసి బలవంతంగా 72 నుంచి కూడా మమ్మల్ని ఇక్కడ పెట్టి 2001 వరకు కూడా యాజ్ స్టేషన్ 2001 వరకు కూడా మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాలేదు. 2001-2 తర్వాత మళ్ళా అగైన్ స్టార్ట్ అయింది. కానీ మోర్ దాన్ 25 years ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మొత్తం ఉన్న అందరూ కూడా తీసుకొచ్చే వాళ్ళ సిటీలో మొత్తం అంతా కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇవాళ హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంది, రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఎట్లా ఉందని ఆలోచిస్తే ఇవాళ ఒక్క రహేజా బిల్డింగ్ లాంటిది కనీసం ఎంటైర్ ఆంధ్ర, రాయలసీమలో ఒక బిల్డింగ్ కూడా లేదు. కానీ ఆ రోజున ఇవాళ ఎవరైతే మాకు సపరేట్ కావాలని అడుగుతున్నారో 72 నుంచి వద్దు మీరు కలిసి ఉండని చెప్పిన తర్వాత జలగల వెంగళరావు ఆధ్వర్యంలో ఇక్కడ మినిస్ట్రీ ఫామ్ అయింది. మినిస్ట్రీ ఫామ్ అయిన తర్వాత ఇక మనకి ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు అని చెప్పేసి ప్రతి విలేజ్ నుంచి, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయడం కోసం ముందుకు వచ్చారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ స్టేట్ రెవెన్యూలో మోర్ దాన్ 50% ఇక్కడ రెవెన్యూ ఇక్కడ వస్తా ఉంటే మొన్న ఈ మధ్యన పేపర్లో చూసాం, రెవెన్యూతో సంబంధం లేదు, అడ్మినిస్ట్రేషన్ రన్ చేసుకోమంటున్నారు. ఇవాళ ఎవరిదండి ఇక్కడ ప్రాపర్టీ, ఎవరిది, ఎవరు ఇన్వెస్ట్ చేశారు, స్టాటిక్స్ ఏమైనా ఉన్నాయా? పోతే ఇంకొక ఇష్యూ ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా 2009 డిసెంబర్లో మీరు డిక్లరేషన్ మీరు ఇచ్చేసారు, మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఇవాళకి 3 years 7 months 21 days మీరు డిక్లేర్ చేసే నాటికి ఈ 3 years 7 months 21 days లో ఏ రోజన్నా దీనికి ఒక మోడాలిటీస్ వర్కౌట్ చేసి, ఎందుకంటే మీ పవర్లో ఉన్న మీ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని గార్డ్ చేసిన 10 years నుంచి కూడా, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎంపీస్ ఎక్కువ ఇచ్చి చేసినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏ రోజన్నా ఒక డిమాండ్కి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ మోడాలిటీస్ మేము వర్కౌట్ చేస్తాము అని చెప్పేసి ఎప్పుడన్నా ఏ నాయకుడికన్నా ఎవరన్నా కానీ చెప్పి మీకు చూపించారా? వన్ ఫైన్ మార్నింగ్ అబ్రప్ట్ గా విత్ ఇన్ 48 hours లో మొత్తం డిసైడ్ చేసే స్టేట్ మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పేసానంటే ఇవాళ మేము ఎవరు కూడా వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ సపరేషన్ తెలంగాణ కోసం చేసినప్పుడు ఎవరు కూడా అందరూ కూడా సోదరభావంతోనే అందరూ సహకరించారు. వాళ్ళ డిమాండ్ వాళ్ళు పెట్టుకున్నారు కూడా ఇవాళ మా డిమాండ్ మాకని చెప్పేసి ఎంప్లాయీస్ ముందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడన్నా సెంట్రల్ ఆలోచించిందా? ముగ్గురు పీపుల్ మేము అనుకున్న మాట వెనక్కి పోవం అని చెప్పేస్తున్నారు. నీ కాన్స్టిట్యూషన్ ఎన్ని మాట మీరు అమెండ్ చేసుకున్నారు? ఎన్ని మూమెంట్స్ తో అసలు నీకు స్వాతంత్రం ఏ రకంగా వచ్చింది? డిఫరెంట్ యాజిటేషన్ దగ్గర మీరు చేశారు ఏని అంటున్నారు. ఎక్కడ క్యాలిక్యులేట్ చేశారు? ఏ రకంగా చేశారు? ఇవాళ 70,000 కోట్లు రేపు రాబోయే ఇరిగేషన్ దీనికి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వస్తా ఉంది. ఎట్లా, ఏ రకంగా డిస్ట్రిబ్యూషన్, ఏ రకంగా చేస్తారు? అంటే మీరు డెసిషన్ చెప్పింది చేస్తారా? ముందర పొలిటీషియన్స్ చెప్పాలి కదా, మినిస్టర్ చెప్పాలి, లేదా అఫీషియల్ గా ఒక వర్కౌట్ చేసుకోవాలి. ఎవరన్నా కూడా స్మాల్ ఇష్యూ ఒక కన్సర్న్ ఫామ్ లో
ఈ డిమాండ్స్ వస్తాయి అనుకుంటే వర్కౌట్ చేసి దగ్గర పెట్టుకుంటారు ఫ్యూచర్ ఏదో అవుతూ ఉంటాయి. నువ్వు డిక్లేర్ చేసిన తర్వాత కూడా నువ్వు వర్కౌట్ చేసుకుంటే 3.5 years ఈ కెప్ గైడ్స్ 1 fine morning డిక్లేర్ ద స్టేట్. ఇవాళ ఏమైపోతారు వీళ్ళందరూ? ఎక్కడి నుంచి వచ్చింది? ఇవాళ హైదరాబాద్ లో 50% రెవెన్యూ రావాలంటే ఎందుకు వచ్చింది? వేరే చోట లేదే. ఇక్కడికి వచ్చిందని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఒక ఆయన వెళ్ళిపోమంటారు, రెవెన్యూ ఆఫీసులు రన్ చేసుకోమని అంటారు. ఏ రకంగా ఇస్తారు? మీరు ఎన్ని లక్షల కోసం ఎస్టాబ్లిష్ అవుతుంది? 50 years పట్టింది హైదరాబాద్ వాళ్ళకి ఈ స్టేజ్ రావాలని అంటే. మళ్ళా ఒక స్టేట్ ఫార్మేషన్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది?